హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథల్లో మనము దాశరథి శతకంలో ఒక పద్యము అమ్మమ్మ చెప్తుంది, అలాగే భావం కూడా చెప్తుంది. అదేంటో చూద్దాము. అమ్మమ్మ ఎప్పట్లాగని పిల్లలందరినీ దగ్గరికి తీసుకుని చందమామని చూపిస్తూ మరి ఈ దాశరథి శతకం చెప్పటం స్టార్ట్ చేస్తుంది. ఆ పద్యం ఏంటో చూద్దాం. శ్రీదసనందనాది మునిసేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాద వల్లికాచ్ఛేద ధరాధినాథకుల సింధు సుధా మయపాద నృత్తగీతాది వినోద భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే అర్థం ఏంటి అమ్మమ్మ అని పిల్లలు అడిగినప్పుడు అమ్మమ్మ ఇట్లా చెప్తుంది. శ్రీరాముడు సంపదలను ఇచ్చువాడు, అలాగే మునులు అందరి చేత పూజింపబడినవాడు, అలాగే గొప్ప కీర్తి ఉన్నవాడు అంటే కీర్తిమంతుడు, మరి అన్ని భూతములను పాలించువాడు, అలాగే దుఃఖములను పోగొట్టేవాడు. క్షత్రియ కులమునందు ఆయన సముద్రునకు మరి చంద్రుడి వంటి వాడు, అలాగే నృత్యము గానము వేడుకగా కలవాడు అని ఓ భద్రనిధి దాశరథి కరుణాపయోనిధి అని శ్రీరాముని పొగుడతాడు ఈ పద్యంలో. సో అదనమాట భావము, పద్యము, దాశరథి శతకంలో పద్యము మరియు భావము. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అమ్మమ్మ ఇంకో దాశరథి శతకం పద్యంతో చెప్తుంది, అలాగే భావం కూడా మనకి చెప్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.